గవర్నర్ల వ్యవస్థ మరోసారి వివాదాస్పదమైంది. తాజాగా తమిళనాడు గవర్నర్ రవి, అలాగే కేరళ గవర్నర్ రాజేంద్ర ఆయా శాసనసభల్లో ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. రాజ్యాంగంలో గవర్నర్లకు విచక్షణాధికారాలు ఉన్నమాట వాస్తవమే. అయితే ఈ అధికారాలు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవస్థ అవసరమా అనే ప్రశ్న తెరమీదకొచ్చింది. తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ్ రవి మొదటి నుంచి వివాదాస్పద వ్యక్తి. రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహించడం కంటే సమాంతర ప్రభుత్వం నడిపించాలన్న ఆసక్తి ఆయనకు బాగా ఎక్కువగా అంటారు రాజకీయ పరిశీలకులు. తాజాగా తమిళనాడు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభం రోజునే గవర్నర్ రవి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ రవి ప్రసంగం ప్రారంభించారు. కాగా ఈ సందర్భంగా తమిళ తల్లి ప్రార్థన గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని స్పీకర్ను గవర్నర్ కోరారు. అయితే అందుకు అసెంబ్లీ స్పీకర్ నిరాకరించారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి గవర్నర్ శాసనసభ నుండి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే శాసనసభలో ప్రసంగించకుండా గవర్నర్ రవి వెళ్లిపోవడం ఇది తొలిసారి కాదు. 2024 ఫిబ్రవరిలోనూ ఇటువంటి సంఘటన జరిగింది. అప్పట్లో బడ్జెట్ సమావేశంలో భాగంగా శాసనసభకు వచ్చిన గవర్నర్ రవి సభలో ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. అప్పుడు కూడా జాతీయ గీతాన్ని తమిళనాడు ప్రభుత్వం గౌరవించలేదన్నది గవర్నర్ రవి లేవదెత్తిన పాయింట్. దీంతో అసెంబ్లీలో ప్రసంగించకుండానే ఆయన వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే కేరళలోనూ తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రసంగించారు. అయితే కేరళ కేబినెట్ తయారు చేసిన ప్రసంగ ప్రతిలోని కొన్ని కీలక అంశాలను గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఉద్దేశపూర్వకంగా చదవలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. ప్రసంగ ప్రతిలోని 12వ పేర ప్రారంభ అంశాలు అలాగే 15వ పేర ముగింపు అంశాలను గవర్నర్ రాజేంద్ర చదవలేదన్నది ముఖ్యమంత్రి విజయన్ ఆరోపణ. వాస్తవానికి కేబినెట్ రూపొందించిన ప్రసంగ ప్రతిని మాత్రమే గవర్నర్ అసెంబ్లీలో చదవాల్సి ఉంటుంది. అంతేకాని స్వంత ప్రసంగాలు చేయకూడదు. అలాగే ప్రసంగ ప్రతిని పూర్తిగా చదవాలి. ప్రసంగ ప్రతిలోని కొన్ని భాగాలను మాత్రమే చదివి మరికొన్ని భాగాలను వదిలేయడం కూడా సమంజసం కాదు. ఇటు తమిళనాడు గవర్నర్ రవి కానీ అటు కేరళ గవర్నర్ రాజేందర్ అర్లేకర్ కానీ ఈ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోలేదు. పూర్తిగా తమకు తోచినట్టుగా ప్రవర్తించారు. ఇదే వివాదానికి దారితీసింది. ఇదిలా ఉంటే బ్రిటిష్ పాలన నాటి అవశేషమే గవర్నర్ల వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేతగా ఉంటే గవర్నర్ రాష్ట్ర అధినేతగా ఉంటారు. రాజ్యాంగంలో గవర్నర్లకు విచక్షణాధికారాలు ఉన్నమాట వాస్తవం. అయితే ఈ విచక్షణాధికారాలను రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగ నిపుణులు చాలాసార్లు ఈ విషయం స్పష్టం చేశారు. అంతే తప్ప విచక్షణాధికారాల పేరు చెప్పుకొని సమైక్య స్ఫూర్తికి తూట్లు పొడిచే అధికారం గవర్నర్లకు రాజ్యాంగం ఇవ్వలేదు. అలాగే మౌలికంగా మనది సమాఖ్య వ్యవస్థ. ఫెడరలిజమే స్ఫూర్తి కావాలని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించారు. అయితే సమాఖ్య వ్యవస్థకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తూట్లు పొడుస్తున్నాయి. దీనికి ఫలితంగానే గవర్నర్ల వ్యవస్థ చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి. ఫలితంగా మొత్తం గవర్నర్ల వ్యవస్థే వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరమా అనే ప్రశ్న కూడా తెరమీదికి వస్తోంది. ఏది ఏమైనా రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఉండగా అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరమేమిటి అని రాజకీయ పండితులు, మేధావులు ప్రశ్నించడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది.